హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వారఫలాలు కార్యక్రమానికి నమస్కారం. 4 జనవరి 2026 ఆదివారం నుంచి 10 జనవరి 2026 శనివారం వరకు మేషాదిగా మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారికి నూతన సంవత్సరం, ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సరం మేషరాశి వారికి అన్నింటా శుభఫలాలు గోచరించాలని మనం కోరుకుందాం. ఇక ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ చంద్రుడు, పంచమ కేతువు, భాగ్యస్థిత రవి, బుధ, శుక్ర, కుజుల యొక్క సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశలో శనీశ్వరుడు సంచారం. ఇంకా మేషరాశి వారికి ఒకంత అన్ని రకాలుగా కూడా ధైర్యంతో ఆనందకరమైనటువంటి రోజులు ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. మేషరాశి వారికి అన్నింటా శుభయుక్తమైనటువంటి గ్రహగతులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక ఏలినాడి శని ప్రభావం తప్ప ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినప్పటికీ ఒక సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో గురుబలంతో కూడుకున్నటువంటి మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన అంశాల్లో ఖర్చు స్థానం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకున్న ప్రతి పనిలో కూడా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు జరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబపరమైన మార్పులు, నూతన నిర్ణయాలు, నూతన కార్యకలాపాలతో మేషరాశి వారు కుటుంబపరంగా, అటు వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా నూతన ఆలోచనలతో సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ఏలినాడి శని ప్రభావం జరుగుతూ ఉన్నప్పటికీ ఈ రాశివారు ఒక మనోధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారికి 9వ ఇంట్లో 4 గ్రహాల యొక్క సంచారం ఉండటం వల్ల ఏ సాహసం చేస్తున్నప్పటికీ ఆర్థిక పరంగా ఫైనాన్స్, లిక్విడ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆస్తి సంబంధితమైన పంపకాల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరమైనటువంటి నిర్ణయాల విషయంలో కొంత సమయం తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవటం చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే స్పాట్ డెసిషన్ అనేది ఎక్కువ నష్టాలను కలుగజేస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన నష్టాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అసలే ఇటు ఏలినాడి శని ప్రభావంలో రుణబాధ నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలతో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాల్లో నూతన వాతావరణం సంతరించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ వ్యక్తులతో ఆనందదాయకమైనటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఈ రాశివారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. అనవసరమైనటువంటి అపోహలు కానివ్వండి, మధ్యవర్తుల వ్యవహారాల్లో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మీరు ఆకస్మికంగా ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు పెట్టి మనం ఏదో మంచి జరుగుతుందనేటువంటి ఒక ప్రయత్నం వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం మేషరాశి వారికి కలుగుతున్నాయి. ఇక లాభస్థిత రాహు వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి కూడా ఈ వారంలో చాలా సానుకూలంగా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. ఇటు వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కూడా శారీరకమైనటువంటి శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ వ్యక్తుల యొక్క విషయాల్లో నూతన కార్యకలాపాలతో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే 9వ ఇంట్లో శుక్ర, కుజుల యొక్క సంచారం, ఇటు రవి, బుధుల యొక్క సంచారం కూడా ఉండటం వల్ల ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ప్రతి పనిలో సూర్య ఆరాధన, ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్య మంత్రాన్ని జపం చేసుకోండి. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య ఆరాధన వల్ల మేషరాశి వారికి అన్నింట మానసికంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మేషరాశి వారికి అనుకున్న పనిలో విజయం సాధించుకోవటానికి మీరు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, అలాగే మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. మేషరాశి వారికి ఏలినాటి శని దోష నివారణకు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అన్నింటా శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారం మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.